హాయ్ అండి. మీలో ఎంతమందికి ప్రసాదాలు పిచ్చి? ఆల్మోస్ట్ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను. అందులోనూ సంవత్సరానికి ఒకసారి దొరికే ప్రసాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా! అందులో ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నానండి. కానీ చాలా మందికి చెప్పాం కానీ ఎందుకో తెలీదు మా వరకు రాలేదండి ప్రసాదాలు. ఈ సంవత్సరం ప్రసాదం తినే యోగ్యం ఉంటుందో లేదో అనుకున్నాను. కానీ దేవుడు కరుణించి ఒకే రోజు 2 ప్రసాదాలైతే వచ్చాయండి. అందులో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఒకటి, అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఒకటండి. మా ఆయనకి ప్రసాదం పెడితే ఇప్పుడు వద్దు రేపు తింటాను అంటున్నారండి. కానీ మనం అంతవరకు ఆగలేం కదా! మొత్తం నేనే లాగించేశానండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడొచ్చి అడుగుతున్నారు నా కోసం ఏం పెట్టలేదా అని. అందుకే అంటారు ఇచ్చినప్పుడే తీసుకోవాలి లేకపోతే ఏమీ ఉండదని చెప్పేసని. నాకు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టమండి. ఈ అన్నవరం ప్రసాదం అయితే నేనెప్పుడు టేస్ట్ చూడలేదండి. ఫస్ట్ టైమ్ అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఈ వీడియో చూస్తున్నవారు మీకు ఏ ప్రసాదం ఇష్టమో కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ ప్రసాదం ఇష్టపడుతున్నారో తెలుసుకుందామని.